అమెరికాలోని టెక్సాస్, డల్లాస్ నగరంలో విషాదకర ఘటన జరిగింది. కర్ణాటకకు చెందిన భారతీయుడు చంద్ర నాగమల్లయ్య డౌన్టౌన్ స్విట్స్ మోటెల్ మేనేజర్గా పనిచేస్తుండగా ఒక చిన్న వాగ్వాదం అతని ప్రాణాలను బలిగొట్టింది. వాషింగ్ మెషిన్ వివాదం. నాగమల్లయ్య తన సహోద్యోగి యోర్డానిస్ కోబోస్ మార్టినెస్కు వాషింగ్ మెషిన్ బాగోలేదు, వాడొద్దు అని చెప్పాడు. ఈ చిన్న మాటపట్టింపు పెద్ద ఘర్షణకు దారితీసింది. నేరుగా మాట్లాడకుండా మరో వర్కర్ ద్వారా అనువదించి చెప్పడమే నిందితుడిని మరింత కోపగించిందని పోలీసులు తెలిపారు. ఆగ్రహంతో కోబోస్ మార్టినెజ్ మాచెట్ తీసుకుని నాగమల్లయ్యపై దాడి చేశాడు. అక్కడే పోలీసులు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతనిపై క్యాపిటల్ మర్డర్ కేసు నమోదైంది. అలాగే ఇమ్మిగ్రేషన్ హోల్డ్ కూడా ఉంది. ఈ ఘటనతో అమెరికాలోని భారతీయ సమాజం షాక్కుగురైంది. హ్యూస్టన్లోని భారత కాన్సులేట్ కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు ప్రకటించింది. చిన్న విషయంపై తలెత్తిన వాగ్వాదం ఇంత పెద్ద దురదృష్టానికి దారితీసిన విధానం అందరినీ కలచివేసింది.